Hello everyone, నేను మనోజ్. వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఎగ్జామ్ క్రాకర్. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీ అందరికీ తెలుసుంటుంది. ఆర్ఆర్బి నుంచి మరియు ఎస్ఎస్సి నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆర్ఆర్బిలో అప్రాక్సిమేట్లీ 11,500 వేకెన్సీస్ మరియు ఎస్ఎస్సిలో అప్రాక్సిమేట్లీ 40,000 వేకెన్సీ ఫిల్అప్ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి మీరందరూ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు అనుకుంటాను. నేను ఈ వీడియోలో నేను ప్రీవియస్ ఇయర్ కొన్ని క్వశ్చన్స్ ని, పర్సంటేజ్ కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ని, ప్రీవియస్ ఇయర్ లో అడిగినటువంటి క్వశ్చన్స్ నేను పికప్ చేయడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో నేను ఆ క్వశ్చన్స్ ని మీతో డిస్కస్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా మనం క్వశ్చన్స్ లోకి వెళ్దాం. ఓకేనా? చూడండి, ఫస్ట్ క్వశ్చన్. Santhanu's income decreased from 42,800 to 37,236. Santhanu's income. చూడండి, Santhanu's income is decreased from 42,800 నుంచి 37,236 కి డిక్రీజ్ అయ్యింది. ఫైండ్ ద పర్సెంటేజ్ డిక్రీజ్ ఇన్ హిస్ ఇన్కమ్. అయితే ఎంత పర్సెంట్ డిక్రీజ్ అయింది అని క్వశ్చన్ లో అడిగాడు. ఈ క్వశ్చన్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ప్రీలో వచ్చింది. 2024 లో ప్రీలో లేటెస్ట్ గా జరిగిన ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ ప్రిలిమినరీలో ఈ క్వశ్చన్ వచ్చింది. క్వశ్చన్ ఏంటన్నాడో చూడండి. శంతనుస్ ఇన్కమ్ డిక్రీజ్ ఫ్రమ్ రేస్ 42,800 టు 37,236 కి డిక్రీజ్ అయింది. ఫైండ్ ద పర్సెంటేజ్ అని అడిగాడు. అయితే ఎంత పర్సెంట్ డిక్రీజ్ అయింది మనం క్యాల్కులేట్ చేయాలి. అయితే ఎంత, ఫస్ట్ శాలరీ ఎంత ఉంటుంది? 42,800 డిక్రీజ్ ఎంత అయింది? 37,236. ఎంతకి డిక్రీజ్ అయింది? అంత ఎంత మైనస్ అయింది? 10 నుంచి 6 మైనస్ చేస్తే 4, 9 నుంచి 3 మైనస్ చేస్తే 6, 7 నుంచి 2 మైనస్ చేస్తే 5, ఇదంతా 42 నుంచి 37 మైనస్ చేస్తే 5,564 రూపీస్ డిక్రీజ్ అయింది. అయితే మనకేంటి అడిగాడు? పర్సెంటేజ్ అడిగాడు. అయితే లాస్ పర్సెంటేజ్ ఎలా కట్టాలి? లాస్ పర్సెంటేజ్ డిక్రీజ్ పర్సెంటేజ్ ఎలా కట్టాలి? టోటల్ అంటే పర్సెంటేజ్ డిక్రీజ్ అంటే ద అమౌంట్ డిక్రీజ్. అమౌంట్ ఎంత డిక్రీజ్ అయింది? 5,564. ఎంతలో డిక్రీజ్ అయింది? టోటల్ 42,800 నుంచి 5,564 కి డిక్రీజ్ అయింది. అయితే ఏం చేసాం మనము? 5,564 రూపీస్ డిక్రీజ్ అయింది. ఇది డిక్రీజ్ అయిన అమౌంట్ ఎంతలో డిక్రీజ్ అయింది? 42,800 నుంచి డిక్రీజ్ అయింది. సో మనం పర్సెంటేజ్ కట్టాలి, ఇంటూ 100 చేసుకోవాలి. అయితే ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి. ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 428 ఉంది, ఇక్కడ 5,564 ఉంది. అయితే ఇక్కడ 400 అంటే 400 కి 13 టైమ్స్ చేస్తే ఎంత వస్తుంది? 5200 వస్తుంది. 28 కి 13 టైమ్స్ చేస్తే ఏంటి వస్తుంది? 364 వస్తుంది. అయితే టోటల్ గా ఏంటి? 428 కి 13 టైమ్స్ చేస్తే 5,564 వస్తుంది. అయితే మన ఆప్షన్ ఎంత? ఆప్షన్ డి 13% మీ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద టోటల్ నంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ఎ స్కూల్ ఈజ్ 35% మోర్ దెన్ ద టోటల్ నంబర్ ఆఫ్ గర్ల్స్. గర్ల్స్ కన్నా 35% ఎక్కువ మంది బాయ్స్ ఉన్నారు. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద నంబర్ ఆఫ్ బాయ్స్ టు ది నంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ది స్కూల్? అయితే మనకి రేషియో అడిగాడు.
నంబర్ ఆఫ్ బాయ్స్ టు ది నంబర్ ఆఫ్ గర్ల్స్. బాయ్స్ గర్ల్స్ రేషియో మనకి అడిగాడు. ఎప్పుడైతే మనకి ఆన్సర్లో రేషియో లేకపోతే పర్సంటేజ్ వాల్యూ అడుగుంటాడో అప్పుడు మనకి రియల్ వాల్యూ యాక్చువల్ వాల్యూ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. అయితే వాడేటన్నా చూడండి, ద టోటల్ నంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ఎ స్కూల్ ఈజ్ 35% మోర్ దెన్ ద టోటల్ నంబర్ ఆఫ్ గర్ల్స్. 35%. 35% కి ఫ్రాక్షన్ వాల్యూ ఏంటవుతుంది? 7/20. 7/20. మనము 20 ఇది గర్ల్స్ తీసుకుంటే 20 + 7 ఎక్కువ అన్నాడు కదా. 20 + 7 ఎంత అవుతుంది? 27 నంబర్ ఆఫ్ బాయ్స్ అవుతుంది. నంబర్ ఆఫ్ బాయ్స్ 27 అవుతుంది. వాడు ఏంటి అడిగాడు? ద రేషియో ఆఫ్ నంబర్ ఆఫ్ బాయ్స్ టు ది నంబర్ ఆఫ్ గర్ల్స్. బాయ్స్ రేషియో ఎంత వచ్చింది? 27. గర్ల్స్ రేషియో ఎంత వచ్చింది? 20. ఆప్షన్ ఏ మీ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. 35%. 35% అంటే ఏంటి? బై 100 క్యాన్సిల్ చేసేయండి. 5 7 జా 520. మీరు నేను ఏం చేశానంటే డైరెక్ట్ గా 35% వాల్యూ 7/20 వేసేసాను. ఓకేనా? బాయ్స్ ఇస్ టు గర్ల్స్ రేషియో ఎంత అవుతుంది? 27:20. మీ ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఎస్ఎస్సి సిపిఓ 2024 లో అడిగినటువంటి క్వశ్చన్, లేటెస్ట్ గా అయిన ఎగ్జామ్ లో అడిగాడు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఎస్ఎస్సి జీడీ టైర్ 1 2024 లో అడిగినటువంటి క్వశ్చన్. If A1 is 19 times more than A2, 19 times more than A2, then by what percent is A2 less than A1? A1 కన్నా ఎంత పర్సెంటేజ్ తక్కువ అని అడిగాడు. అయితే A1 A2 క్వశ్చన్లో ఏమన్నాడు? ఇఫ్ A1 is 19 times more than A2 కన్నా 19 times ఎక్కువ A1 అని అడిగాడు అని ఇచ్చాడు. అయితే A2 1 తీసుకుంటే దీనికన్నా 19 టైమ్స్ ఎక్కువ అంటే ఇంటూ అంటే 19 టైమ్స్ అంటే ఎంత? 19 ఎక్కువ. ఒకటి కన్నా 19 ఎక్కువ అంటే ఇది ఎంత అవుతుంది? 20 అవుతుంది. ఒకటి కన్నా 19 ఎక్కువ అంటే ఎంత అవుతుంది? 20 అవుతుంది. 19 టైమ్స్ మోర్ దెన్ A2 అన్నాడు. సో దెన్ ఏంటి అడిగాడు? దెన్ బై వాట్ పర్సెంట్ ఈజ్ A2 లెస్ దెన్ A1? అయితే A2 ఎంత తక్కువ? A1 కన్నా 19 తక్కువ. ఎంత తక్కువ? 19 తక్కువ. వాడు ఏంటి అడిగాడు? దెన్ బై వాట్ పర్సెంట్ ఈజ్ A2 లెస్ దెన్ A1? ఎంత తక్కువ? 19 తక్కువ. అయితే దేనికి కంపేర్ చేస్తున్నాడు? A1 కి. A1 వాల్యూ ఎంత? 20% అడిగాడు కాబట్టి ఇంటూ 100. 21 జా 25 జా 19 into 5 95% తక్కువ. 95% తక్కువ. ఆప్షన్ సి మీ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ చూడండి, if L1 is equals to 243 and L2 is equals to 729, then L1 is what percent less than L2? What percent less than L2? Less than L2. అయితే దేనికి కంపేర్ చేశాడు? L2 తోన కంపేర్ చేస్తే ఎంత పర్సెంట్ L1 తక్కువ అని అడిగాడు. L1 ఇది L2. చూడండి, L1 ఎంత ఇచ్చాడో? 243. L2 ఎంత ఇచ్చాడు? 729. రేషియో కట్టండి. ఎప్పుడైతే మనకి నేను చెప్పాను ఫస్ట్ లోనే, ఎప్పుడైతే మనకి ఆన్సర్ రేషియోలో కావాలి లేదా పర్సెంటేజ్ లో కావాలి అప్పుడు మనకి రియల్ వాల్యూ తీసుకోవాల్సిన అవసరం లేదు. దీనికి రేషియో కట్టండి. 243 1 జా 243 3 జా 1:3 వచ్చింది. 1:3 వచ్చింది. అయితే L1 L2 కన్నా ఎంత తక్కువ? 3 - 1 2. 2 తక్కువ 2 బై వాడేటన్నాడు? కంపేర్ దేనితో చేశాడు? L2 తో చేశాడు. L2 వాల్యూ వేస్తాం 3 ఇంటూ 100. 200/3. 200/3 చేస్తే ఎంత వస్తుంది? 66.66 ఇలాగ వస్తుంది. అయితే
ఆన్సర్ ఎంత వచ్చింది 66.66. ఆప్షన్ ఏ మీ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇది కూడా సిహెచ్ఎస్ఎల్ ప్రీలో అడిగినటువంటి క్వశ్చన్. చూడండి, 2 numbers are 61% and 35% లెస్ దెన్ ఏ థర్డ్ నంబర్ రెస్పెక్టివ్లీ. అయితే మూడో నంబర్ కన్నా ఫస్ట్ నంబర్ 61% తక్కువ, సెకండ్ నంబర్ 35% తక్కువ. అయితే వాట్ పర్సెంట్ ఈస్ ద ఫస్ట్ నంబర్ ఆఫ్ ద సెకండ్ నంబర్? అయితే ఫస్ట్ నంబర్ సెకండ్ నంబర్ లో ఎంత పర్సెంటేజ్ అని అడిగాడు. అది చూడండి, నేను థర్డ్ నంబర్ నేను 100 తీసుకున్నాను. 100 తీసుకుంటే ఫస్ట్ నంబర్ థర్డ్ నంబర్ కన్నా ఎంత తక్కువ? 61% తక్కువ. 61% తక్కువ అంటే 100 లో 61% ఎంత అవుతుంది? 61. అయితే మిగిలింది ఎంత? 39. సెకండ్ నంబర్ ఎంత తక్కువ? 35% తక్కువ. 100 లో 35 అంటే 35% అంటే 35. 100 నుంచి 35 మైనస్ చేస్తే మిగిలినంత 65. ఏంటి అడిగాడు? వాట్ పర్సెంట్ ఇస్ ద ఫస్ట్ నంబర్ ఆఫ్ ద సెకండ్ నంబర్? అయితే ఫస్ట్ నంబర్ సెకండ్ నంబర్ లో ఎంత పర్సెంటేజ్? దీని రేషియో కట్టేయండి. 13 3s 13 5s. అయితే ఫస్ట్ నంబర్ సెకండ్ నంబర్ లో ఎంత పర్సెంట్? ఫస్ట్ కంపారిజన్ దేంతో అయింది? సెకండ్ నంబర్ తో. ఫస్ట్ నంబర్ ఎంత? 3 into 100. 5 1s 5 20s 20 into 3 60. Option D is your correct answer. Okay, next చూడండి, a bulb manufacturing company found that 11% of their total products were defective. చూడండి, ఒక బల్బ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. దాంట్లో ఏంటంటే 11% ఆఫ్ their total products were defective. అంటే అజ్యూమ్ చేయండి 100% ఉంది బల్బ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ప్రొడక్ట్స్. దాంట్లో 11% ఏంటంటే డిఫెక్టివ్ వచ్చింది. అయితే 11% డిఫెక్టివ్ వచ్చిందంటే మిగతా 89% ఏంటి? మంచి ప్రొడక్ట్ ఉన్నట్టే కదా. అయితే ఇఫ్ ద నంబర్ ఆఫ్ కరెక్ట్ ప్రొడక్ట్స్ ఇన్ 2047, అయితే 89% మంచి ప్రొడక్ట్స్. దీని విలువ ఎంత ఇచ్చాడు? 2047. దెన్ ఫైండ్ ద నంబర్ ఆఫ్ డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ ఎంత? 11%. అయితే 89% వాల్యూ ఇచ్చాడు 2047. అయితే 1% వాల్యూ ఎంత వస్తుంది? 2047/89. వాడికి కావాలి ఎంత? క్వశ్చన్ లో అడిగాడు 11% వాల్యూ కావాలి. 1% వాల్యూ 2047 అయితే 11% వాల్యూ ఎంత వస్తుంది? ఇంటూ 100. అయితే చూడండి, 89 కి 2047 ఉంది కదా, 2047 కి 89 తో డివైడ్ చేయండి. 89 తో డివైడ్ చేస్తే 89 1s 89, 89 2s 3s అయితే ఎక్కువ అయిపోతే 89 2s 178. 204 నుంచి 178 మైనస్ చేస్తే మిగులుతుంది 26. పక్కన 7 ఉంది కదా, 267. 89 3s చేస్తే ఎంత వస్తుంది? 83s 240, 9 3s 27, 267. కరెక్ట్ గా క్యాన్సిల్ అయిపోయింది 23 టైమ్స్ లో. 23 into 11 ఎంత అవుతుంది? 23 10s 230 plus 23 into 1 23. 230 plus 23 253. ఆప్షన్ సి మీ కరెక్ట్ ఆన్సర్. ఇది ఆర్పిఎఫ్ ఎస్ఐ లో అడిగినటువంటి క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్యాల్కులేషన్ కొద్దిగా స్పీడ్ చేయాలి. నెక్స్ట్ చూడండి, Amara's monthly income is 80,200. Amara's monthly income. If her income decreases by 11% డిక్రీజ్ అయింది. అయితే అమరాస్ మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంటుంది? 80,200 ఉంటుంది.
11% డిక్రీజ్ అయింది. ఫైండ్ హర్ న్యూ మంత్లీ ఇన్కమ్. అయితే 100% నుంచి 11% డిక్రీజ్ అయిందంటే మిగిలినంత 89% కదా. ఎలా కట్టాలి చూడండి. ఇది 80,200, దీంట్లో 11% డిక్రీజ్ అయింది. అయితే మిగిలింది ఎంత? 89%. 89% అంటే 89/100. 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మిగిలిందంతా 802 × 89. 802 × 89. ఇక్కడ యూనిట్ డిజిట్ లో 2 ఉంది, ఇక్కడ యూనిట్ డిజిట్ లో 9 ఉంది. అయితే మల్టిప్లికేషన్ చేస్తే యూనిట్ డిజిట్ లో ఎంత వస్తుంది? 8 వస్తుంది. 9 2 18 కదా, 8 వస్తుంది. 8 దేంట్లో ఉంది? ఆప్షన్ బి 71,378. ఒక్క దాంట్లోనే యూనిట్ డిజిట్ లో 8 ఉంది. సో ఆప్షన్ బి మీ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఆన్ ఇంక్రీజింగ్ ఏ నంబర్ బై 57% we get 942. ఒక నంబర్ లో 57% ఇంక్రీజ్ చేస్తే ఎంత వస్తుంది? 942 అవుతుంది. ఫైండ్ ద నంబర్. అయితే ఎవ్రీ నంబర్ ఈజ్ 100% ఆఫ్ ఇట్స్. ఎవ్రీ నంబర్ ఈజ్ 100% ఆఫ్ ఇట్స్. అయితే 100% నుంచి 57% పెంచితే 100 లో 57 పెంచితే ఏంటయింది? 157%. 157% అయింది. 157% వాల్యూ ఎంత ఇచ్చాడు? 942. వాడికి ఏంటి కావాలి? ఫైండ్ ద నంబర్ ఎంత తీసుకున్నాము? 100% తీసుకున్నాం కదా. 157% వాల్యూ వచ్చి 942 అయింది. 1% వాల్యూ ఎంత వస్తుంది? 942/157. వాడికి కావాల్సింది ఎంత? 100% వాల్యూ ఇంటూ 100. ఇక్కడ చూడండి 157 ఉంది కదా. 150కి కౌంట్ చేస్తే 150 × 6 ఎంత అవుతుంది? 900. 7 × 6 ఎంత అవుతుంది? 42. 157 × 6 942 వచ్చింది. అయితే 6 × 100 ఎంత వస్తుంది? 600. 600 వచ్చి మనకి నంబర్ వచ్చింది ఎంత? 600. ఆప్షన్ సి 600 is your correct answer. Next చూడండి. 27% of a number is 56 more than 13% of the same number. ఒక నంబర్ లో 27%, అదే నంబర్ లో 27%, అదే నంబర్ లో 13% కన్నా 56 ఎక్కువ. 13% కన్నా 56 ఎక్కువ. ఒక నంబర్ చూడండి, ఏదైనా నంబర్ తీసుకోండి. ఏదైనా నంబర్ తీసుకుంటారు. ఏదైనా నంబర్ నుంచి ఆ నంబర్ నుంచి 27% అనేది 13% కన్నా 56 ఎక్కువ. 27% - 13% is equals to 56 అని క్వశ్చన్ లో ఇచ్చాడు. 27% - 13% is equals to 56 అని ఇచ్చాడు. ఏంటన్నాడు? 27% కన్నా 13% కన్నా 56 ఎక్కువ. అయితే దాని మీనింగ్ ఏంటి వచ్చింది? 27% - 13% is equals to 56. డిఫరెన్స్ ఎంత వచ్చింది? 14%. 14% is equals to 56. 1% వాల్యూ ఎంత వస్తుంది? 56/14 that equals to 4. అయితే వాడికి ఏంటి కావాలి? ఆఫ్ ద సేమ్ నంబర్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద నంబర్ ఎంత? 100%. is equals to 400. ఆప్షన్ డి మీ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. When 32% of a number is added to 476, the result is the same number. ఒక నంబర్ లో 32% లో 476 యాడ్ చేశాక రిజల్ట్ ఏంటైంది? అది సేమ్ నంబర్ వచ్చింది. ఏ నంబర్ లో 32% లో 476 యాడ్ చేసామో అదే నంబర్ వచ్చింది.
వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద నంబర్. అయితే ఆ నంబర్ ఎంత అని అడిగాడు. 32% అన్నాడు. 32%. 32%కి ఎలా కట్టలేదు? 32/100. దీన్ని సింప్లిఫై చేసేయండి. 4 8 జా 4 25 జా. దీని మీనింగ్ ఏంటంటే 25లో 32% ఎంత? 18. 25లో 32% 18. అయితే 25లో 32% వాల్యూ ఎంత? 8 వచ్చింది. 8లో ఎంత కలుపుతాడు అన్నాడు. 8లో ఎంత కలిపితే 25 అవుతుంది? 17 కలిపితే. అక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు? 32%లో ఎంత కలిపాడు? 476. అయితే ఇక్కడ మన 8లో 17 కలిపితే 25 వస్తుంది. ఈ 17 వాల్యూ ఎంత ఇచ్చాడు? 476. 476. అయితే 25లో 32% అనేది 8. 8లో ఎంత కలిపితే 25 వస్తుంది? 17 కలిపితే. కానీ క్వశ్చన్ లో ఏమన్నాడు? 476 అన్నాడు. 17 వాల్యూ వచ్చి 476 అయింది. వాడికి కావాల్సింది ఏంటి? ద నంబర్ కావాలి. ద నంబర్ అంటే 25. 1 వాల్యూ ఎంత వస్తుంది? 476/17. 25 వాల్యూ కావాలి కాబట్టి ఇంటూ 25. 17 1 జా 17 2 జా 34. మిగిలింది ఎంత? 13. పక్కన 6 ఉంది. 136. 17 8 జా 136. 28 into 25. 28 into 25 చేస్తే ఎంత వస్తుంది? 28 into 20 చేస్తే 560. 28 into 5 చేస్తే 140. 560 plus 140 700. Option D is your correct answer. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ నంబర్ R1 is 13% less than another number R2. చూడండి, R1 ఒక నంబర్ ఉంది, ఇంకో నంబర్ ఉంది R2. వాడు ఏంటన్నాడు? ఇఫ్ ఏ నంబర్ R1 is 13% less than another number R2. R2 కన్నా 13% తక్కువ అన్నాడు. R2 వాల్యూ 100 తీసుకుంటే R1 వాల్యూ ఎంత? 13% తక్కువ కదా, అంటే 87. 87 వచ్చి మన R1 వాల్యూ వస్తుంది. తర్వాత ఏంటన్నాడు? R2 is 50% more than 5600. 5600 కన్నా 50% ఎక్కువ. 5600 కన్నా 50% ఎక్కువ. 5600 లో 50% ఎంత వస్తుంది? 1/2. 50% అంటే 1/2 కదా. 2 1 జా 2 28 జా 2800. 5600 కన్నా 2800 ఎక్కువ. అంటే 5600 కన్నా 2800 ఎక్కువ అంటే ఎంత వస్తుంది నంబర్? 8400. 8400. అయితే R2 వాల్యూ ఎంత వచ్చింది? 8400. అయితే 100 వాల్యూ వచ్చి 8400 అయింది. 100 యూనిట్ వాల్యూ 8400 అయింది. అయితే 1 వాల్యూ ఎంత వస్తుంది? 84. వాడికి కావాల్సింది ఎంత? R1 వాల్యూ ఎంత? 87. 84 into 87 చేస్తే యూనిట్ డిజిట్ మనకి ఎంత వస్తుంది? 28. అంటే 8 వస్తుంది యూనిట్ డిజిట్. చూడండి, ఆప్షన్ బి లో ఒక్క దాంట్లోనే యూనిట్ డిజిట్ 8 ఉంది. సో ఆప్షన్ బి మీ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. టోటల్ క్యాల్కులేషన్ చేయాల్సిన అవసరం లేదు. యూనిట్ డిజిట్ లో పని అయిపోయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. P salary is 20% less than Q salary, which is 20% less than R salary. What percent is R salary more than P salary? చూడండి, ఇక్కడ P Q R రేషియో ఎలా సాల్వ్ చేయాలో చూడండి. P salary is 20% less than Q salary. P salary Q salary కంటే 20% తక్కువ. Q salary 100 తీసుకుంటే P salary ఎంత వస్తుంది? 80. 20% తక్కువ కదా, 80. తర్వాత ఏంటన్నాడు? Q salary which is 20% less than R salary. R salary కంటే 20% తక్కువ Q salary. R salary 100 తీసుకుంటే Q salary ఎంత? 80. 20% తక్కువ కదా, అయితే 80. అయితే చూడండి, ఇక్కడ Q 100 వచ్చింది, ఇక్కడ Q 80 వచ్చింది. బోత్ సైడ్ ఈక్వల్ చేయాలి కదా. దీన్ని
80తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 80తో మల్టిప్లై చేసుకోవాలి, దీన్ని 100తో మల్టిప్లై చేసుకోవాలి, దీన్ని కూడా 100తో మల్టిప్లై చేసుకోవాలి. అయితే రేషియో ఎలా కట్టాలో చూడండి. ఇక్కడ వచ్చి 80 into 80 వచ్చింది, 80 into 80 is 2. ఇక్కడ ఎంత వస్తుంది? 80 into 100. ఇక్కడ ఎంత వస్తుంది? 100 into 100. చూడండి, ఇక్కడ 2 సున్నాలు పోతుంది, ఇక్కడ 2 సున్నాలు పోయింది, ఇక్కడ 2 సున్నాలు పోయింది, వచ్చింది 8 into 8 64. ఇక్కడ 80, ఇక్కడ 100. 64 కి అంటే దేనితోన 4తో డివైడ్ చేసేయండి. 4తో చేస్తే 4 2 8, 2 into 8 16 is 2. 4తో డివైడ్ చేస్తే 20, ఇక్కడ 25. వాడు ఏంటి అడిగాడు? వాట్ పర్సెంట్ ఈజ్ ఆర్ సాలరీ మోర్ దెన్ పీ సాలరీ? ఆర్ సాలరీ పీ సాలరీ కంటే ఎంత ఎక్కువ? దెన్ పీ సాలరీ. కంపారిజన్ దేంతో అయింది? పీ సాలరీ. ఆర్ కంటే పీ ఎంత ఎక్కువ? సారీ, పీ కంటే ఆర్ ఎంత ఎక్కువ? వాట్ పర్సెంట్ ఈజ్ ఆర్ సాలరీ మోర్? ఆర్ సాలరీ మోర్ అన్నాడు. అయితే ఆర్ సాలరీ ఎక్కువ ఉంది కదా, ఆర్ సాలరీ పీ కంటే ఎంత ఎక్కువ ఉంది? 9 ఎక్కువ ఉంది. కంపారిజన్ దేంతో అయింది? పీతోన బై పీ వాల్యూ 16 పర్సెంటేజ్ అడిగాడు కాబట్టి ఇంటూ 100. అయితే 100 by 16 అని తెలుసు కదా, 6.25. 6.25 కి ఇంటూ 9 చేస్తే 9 6 54. 0.25 కి ఇంటూ 9 చేస్తే 2.25 వస్తుంది. 54 plus 2.25 56.25%. ఆప్షన్ బి మీ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఇది ఇంకా సింపుల్ గా చేసుకోవచ్చు డైరెక్ట్. ఇక్కడ 5 వాల్యూ అంటే 20% అన్నారు కదా, ఇక్కడ 5 తీసుకుంటారు, ఇక్కడ 4 తీసుకుంటారు, ఇక్కడ 5 తీసుకుంటారు, ఇక్కడ 4 తీసుకుంటారు. అప్పుడు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. నేనేంటంటే ఎవరికెవరు తెలిసి ఉంటుందో లేదనుకుని నేను డైరెక్ట్ గా 100 వేసుకొని చేశాను. ఫ్రాక్షన్ వాల్యూ తెలిసి ఉంటుందో లేదనుకుని. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A is 25% more than B and B is 30% less than C. Same ముందులా క్వశ్చన్. If C is 20% more than D, then by what percent is A more than D? చూడండి, అక్కడ 3 ఇక్కడ 4. A B C D. చూడండి, ఫస్ట్ లైన్ లో ఏమన్నాడు? A is 25% more than B. అంటే A B కన్నా 25% ఎక్కువ. A B కన్నా 25% ఎక్కువ. B వాల్యూ 4 అయితే A వాల్యూ ఎంత? 4 లో 25% ఎంత? 1 కదా, అయితే 1 ఎక్కువ అంటే 5. తర్వాత అండ్ B is 30% less than C. B is 30% less than C. 30% అంటే 3/10 కదా, 3 అంటే 10 నుంచి 3 తక్కువ. C వాల్యూ 10 అయితే B వాల్యూ ఎంత? 7. B వాల్యూ 7. తర్వాత if C is 20% more than D, 20% more than 20% కి ఫ్రాక్షన్ వాల్యూ 1/5. D వాల్యూ 5 అయితే C వాల్యూ ఎంత? 1 ఎక్కువ. 5 లో 20% ఎంత? 1 కదా, 5 లో 20% 1 అయితే 1 ఎక్కువ అంటే ఎంత వస్తుంది? 6. దీన్ని చేయండి. అయితే ఇక్కడ 4 ఉంది కదా, ఈ పక్కన కూడా 4 రాసేయండి. ఇక్కడ 7 ఉంది కదా, ఈ పక్కన 7 రాసేయండి. ఇక్కడ 10 ఉంది, ఈ పక్కన 10 రాసేయండి. ఇక్కడ 6 ఉంది కదా, ఈ పక్కన సైడ్ లో 6 ఖాళీ ఉంది, 6 రాసేయండి. ఇప్పుడు ఏది క్యాన్సిల్ అవ్వాలంటే అది క్యాన్సిల్ చేసేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 4 ఉంది, 10. దీంట్లో అన్ని దాంట్లో 2 ఉంది కదా, 2 3 జా 2 3 జా 2 3 జా, ఇక్కడ 2 2 జా. మరి క్యాన్సిల్ అవుతుందో లేదో చూడండి. ఇక్కడ 5 ఉంది, దీంట్లో లేదు, సో మరి క్యాన్సిల్ అవ్వదు. 5 3 జా 15, 5 3 జా 15, 15 7 జా 105, 4 7 జా 28, 28 into 3 ఎంత వస్తుంది? 84, 4 10 జా 40, 43 జా 120,
5 10 జా 50, 52 జా 100. వాడు క్వశ్చన్లో ఏం అడిగాడు, దెన్ బై వాట్ పర్సెంట్ ఈజ్ ఏ మోర్ దెన్ డి. డి కన్నా ఏ ఎంత పర్సెంటేజ్ ఎక్కువ. అయితే డి కన్నా ఏ ఎంత పర్సెంట్ ఎక్కువ, ఇక్కడ 100 అయితే ఇక్కడ 105 ఉంది. అయితే ఎంత పర్సెంట్ ఎక్కువ, 5% ఎక్కువ. ఆప్షన్ సి మీ కరెక్ట్ ఆన్సర్. డైరెక్ట్ వస్తుంది, ఆప్షన్ సి మీ కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The sum of the two numbers is 450. The sum of two numbers is 450. రెండు నంబర్స్ యొక్క సమ్ ఎంత ఇచ్చాడు, 450. If the larger number is decreased by 4% and the smaller number is increased by 20%. అయితే లార్జర్ నంబర్ లో 4% డిక్రీజ్ చేసి అండ్ స్మాలర్ నంబర్ లో 20% ఇంక్రీజ్ చేస్తే ఆ రెండు ఈక్వల్ అవుతుంది. దెన్ ద నంబర్ obtained ఆర్ ఈక్వల్. అన్న వచ్చిన నంబర్ ఏంటి అవుతుంది, ఈక్వల్ అవుతుంది. ద స్మాలర్ నంబర్ ఈజ్. అయితే స్మాలర్ నంబర్ ఎంత అని అడిగాడు. అయితే చూడండి, 2 నంబర్స్ తీసుకోండి, ఏ ఒకటి బి ఒకటి. అయితే ఇది స్మాల్ నంబర్, ఇది లార్జర్ నంబర్. ఇఫ్ ద లార్జర్ నంబర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 4%. ఈ లార్జర్ నంబర్ లో 4% డిక్రీజ్ చేస్తే ఏదైనా నంబర్ 100% కదా, 100% లో 4% డిక్రీజ్ చేస్తే ఎంత మిగులుతుంది, 96%. తర్వాత స్మాలర్ నంబర్ నుంచి ఏంటన్నాడు, అండ్ స్మాలర్ నంబర్ ఈజ్ ఇంక్రీజ్ బై 20%. 20% ఇంక్రీజ్ చేస్తే ఏదైనా నెంబర్ 100% కదా, 100% నుంచి 20% ఇంక్రీజ్ చేస్తే ఎంత వస్తుంది, 120%. అయితే వచ్చిన నెంబర్ ఏంటన్నాడు, ఈక్వల్ అని కదా, ఈ రెండింటిని ఈక్వల్ చేసేయండి. అయితే ఏంటి వస్తుంది, పర్సెంటేజ్ కి క్యాన్సిల్ అయిపోయింది. ఇది బి ఇంటూలో ఉంది, ఈజ్ ఈక్వల్ టు ఈ పక్క వస్తే ఏంటి అవుతుంది, బై అవుద్ది. ఏ బై బి is equals to 96/120. 96/120 సరిపోయింది కదా. 96/120. 8 12 జా 96. 8 15 జా 4 3 జా 3 4 జా 3 5 జా ఎంత వచ్చింది, ఏ బై బి. ఏ బై బి ఇజ్ ఈక్వల్ టు వచ్చింది 4/5. అయితే ఏ బై బి వచ్చింది 4/5. క్వశ్చన్ లో ఏమని ఇచ్చాడు, ద సమ్ ఆఫ్ 2 నంబర్స్ ఇస్ 450. దీని యొక్క సమ్ ఎంత, 9. క్వశ్చన్ లో ఎంత ఇచ్చాడు, 450. 9 యూనిట్ ఇజ్ ఈక్వల్స్ టు 450. అయితే వాడు ఏంటి అడిగాడు, దెన్ ద నంబర్ obtained ఆర్ ఈక్వల్. ద స్మాలర్ నంబర్ ఏంటి తీసుకున్నాము, ఇఫ్ ద లార్జర్ నంబర్ 4% ఇంక్రీజ్ అంటే స్మాలర్ నంబర్ తీసుకున్నాము, ఏ కదా. ఏ వాల్యూ ఎంత, 4 కదా. 1 వాల్యూ ఎంత వస్తుంది, 450/9. మనకు కావాల్సింది 4 యూనిట్ వాల్యూ ఇంటూ 4. 9 1 జా 9 5 జా 50. 50 50 ఇంటూ 4 200. ఆప్షన్ సి మీ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా. వాడు స్మాలర్ నంబర్ అడిగాడు, స్మాలర్ నంబర్ ఏ తీసుకున్నాం కదా. ఏ వాల్యూ ఎంత వచ్చింది, 4/4 వచ్చింది. సో ఇంటూ 4 చేసాము. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ రాము సాలరీ ఈజ్ 30% లెస్ దెన్ సోము సాలరీ. రాము సాలరీ సోము సాలరీ కన్నా 30% తక్కువ. అయితే ఇక్కడ రాము, ఇక్కడ సోము. రాము సాలరీ ఈజ్ 30% లెస్ దెన్ సోము సాలరీ. సోము సాలరీ 30% కి ఫ్రాక్షన్ వాల్యూ ఏంటి, 30%. 30% కి ఫ్రాక్షన్ వాల్యూ 3/10. సోము సాలరీ 10 అయితే 10లో 30% అనేది 3 తక్కువ. సోము సాలరీ 10 అయితే రాము సాలరీ ఎంత అవుతుంది, 7. వాడు ఏంటని అడిగాడు, దెన్ బై వాట్ పర్సెంట్ ఈ సోము సాలరీ మోర్ దెన్ రాము సాలరీ. అయితే సోము సాలరీ కంటే రాము సాలరీ కంటే సోము సాలరీ ఎంత పర్సెంట్ ఎక్కువ అని అడిగాడు. అయితే కంపారిజన్ దేంతో జరిగింది, రాముతో జరిగింది. సో బేస్ లో ఏంటి ఉండదు, రాము సాలరీ ఉంటది. ఎంత ఎక్కువ, 3 ఎక్కువ. 3/7 ఇంటూ 100.
3/7 into 100. చూడండి ఆప్షన్ దగ్గరలో ఉంది. 100/7 100/7 అంటే ఎంత? 14.28 14.28 అర్థమైందా? 14.28 14.28 లో 3 మల్టిప్లై చేస్తే 14 3 చేస్తే ఎంత వస్తుంది? 42 28 3 ఎంత వస్తుంది? 84. అది దగ్గరలో ఏది ఉంది? 42.86 ఉంది కదా, ఇది మీ అప్రాక్సిమేషన్ వాల్యూ వచ్చేస్తుంది. ఆప్షన్ బి 42.86% ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. 14 into 3 చేస్తే 42, 28 into 3 చేస్తే 84 కదా, అది దగ్గరలో ఇచ్చాడు 42.86%. ఆప్షన్ బి మీ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. If the height of A is 12% more than height of B, height of A is 12% more than height of B, B కంటే 12% ఎక్కువ ఎవరి హైట్? A height B కంటే A height 12% ఎక్కువ. Then by what percent is the height of B less than that of height of A? అయితే A ఇది B 12% కి ఫ్రాక్షన్ వాల్యూ ఏంటి? 3/25 3/25. B హైట్ 25 తీసుకుంటే 25 లో 12% ఎక్కువ అంటే 3 ఎక్కువ అంటే ఎంత అవుతుంది? 28. అది క్వశ్చన్ లో ఏమని అడిగాడు? దెన్ బై వాట్ పర్సెంట్ ఇస్ ద హైట్ ఆఫ్ బి లెస్ దెన్ దట్ ఆఫ్ హైట్ ఆఫ్ ఏ? అయితే హైట్ ఆఫ్ బి హైట్ ఆఫ్ ఏ కంటే ఎంత పర్సెంట్ తక్కువ అని అడిగాడు. ఇక్కడ పర్సెంటేజ్ ఎంత తక్కువ? 3 తక్కువ, దానికి పర్సెంటేజ్ లో కట్టాలి. 3/28 into 100 3/28 into 100. అయితే 100/28 అంటే 3.1.28 అంటే 64 3.64 100/28 అంటే 3.64 3 into 3.64 చేస్తే ఎంత? 3 into 3 చేస్తే 9, 64 కి 3 into చేస్తే 192 1.92 అంటే 10.92 దగ్గర లేదు ఉంది. 10.71 ఉంది. ఆప్షన్ బి మీ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఆప్షన్ బి. ఓకేనా? 10.92 వచ్చింది. ఆప్షన్ లో ఏది ఇచ్చాడు? 9.6 ఇచ్చాడు, 10.71 ఇచ్చాడు, 12.56 ఇచ్చాడు. 12.56 అనేది ఎక్కువ అయిపోతుంది, 9.6 అనేది చాలా తక్కువ అయిపోతుంది. సో 10.71 ఇచ్చాడు కదా, అది అప్రాక్సిమేషన్ ఆన్సర్ అయిపోతుంది. ఆప్షన్ బి. నెక్స్ట్ చూడండి. ద ప్రైస్ ఆఫ్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ హెస్ ఇంక్రీజ్డ్ బై 65% per liter. By what person should Manish reduce his CNG consumption so that his expenses do not increase? ఒక ఫార్ములా ఉంది. ఎక్స్పెండిచర్ is equals to price into consumption. Expenditure is equals to price into consumption. వాడు ఏంటి అడిగాడు? ఏంటి ఇచ్చాడు చూడండి. The price of compressed natural gas CNG has increased by 65% per liter. అయితే per liter 65% ఇంక్రీజ్ అయితే ప్రైస్ లో, వాడు కన్జంప్షన్ లో ఎంత డిక్రీజ్ చేస్తే ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టెంట్ అంటే డిక్రీజ్ కాకుండా ఇంక్రీజ్ కాకుండా కాన్స్టెంట్ గా ఉంటుంది అని అడిగాడు. అయితే ప్రైస్ లో ఎంత ఇంక్రీజ్ అయింది? 65% కి ఫ్రాక్షన్ వాల్యూ ఏంటి? 13/20. అయితే ఇనిషియల్ ప్రైస్ 20 ఉన్నప్పుడు ఎంత పెరిగింది? 11 పెరిగింది, 13 పెరిగింది. 20 ఉన్నప్పుడు 13 పెరిగి 33 అయింది. మనకేం కావాలి? కన్జంప్షన్ లో ఎంత డిక్రీజ్ చేస్తే కన్జంప్షన్ లో ఎంత డిక్రీజ్ చేస్తే ఎక్స్పెండిచర్ అనేది ఎక్స్పెన్సెస్ అనేది కాన్స్టెంట్ గా ఉంటది. కన్జంప్షన్ లో ఎంత డిక్రీజ్ చేస్తే ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టెంట్ గా ఉంటది. అయితే ఇక్కడ 20 నుంచి 13 పెరిగింది కదా, ఎంత పెరిగిందో అంత డిక్రీజ్ చేసేయండి. ఎంత పెరిగిందో అంత డిక్రీజ్ చేసేయండి. అయితే ఎంత పెరిగింది? 13 పెరిగింది కదా, 13 డిక్రీజ్ చేసేయండి. దేని నుంచి? 33 నుంచి. పర్సెంటేజ్ కట్టాలి కదా, ఇంటూ 100. 100/33 అంటే ఎంత? 3.33 కదా. 100/33 అంటే 3.33.
3.33కి 13 ఇంటూ చేస్తే 13 ఇంటూ 3 39 13 ఇంటూ 3 39 కదా, 3 మల్టిప్లై 39.39. ఆప్షన్ ఏ మీ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. 13కి 3.33తో మల్టిప్లై చేసుకోవాలి. 13కి 3తో మల్టిప్లై చేస్తే 39, 13కి 3 మల్టిప్లై చేస్తే 39 లాగా వస్తుంది. ఆప్షన్ ఏ లో ఇచ్చాడు 39.39%, 39.39%. ఆప్షన్ ఏ మీ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 220 ఈస్ వాట్ పర్సెంట్ లెస్ దెన్ 400? 220 400 కంటే ఎంత పర్సెంట్ తక్కువ? ఎంత తక్కువ? ఎంత తక్కువ? 180 తక్కువ. కంపారిజన్ దేంతో అయింది? 400 తోనా? బై 400 పర్సెంటేజ్ అడిగాడు కాబట్టి ఇంటూ 100. 100 1 జా, 100 4 జా, 180 బై 4 అంటే ఎంత? 45%. 45% వచ్చింది. ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదు, కొద్దిగా టైప్ మిస్టేక్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. If Nita's salary is 25% more than Papia's salary. Nita's salary is 25% more than Papia's salary. Nita. ఇక్కడ పాపే. Nita's salary Papia's salary కంటే 25% ఎక్కువ. అయితే Papia's salary 4 యూనిట్ అయితే Nita's salary ఎంత అవుతుంది? 4 లో 25% అంటే 1 కదా. 4 లో 25% 1 అయితే Nita's salary ఎంత అవుతుందమ్మా? 5. అయితే వాడు ఏంటి అడిగాడు? The percentage by which Papaya's salary is less than Nita's salary. Papaya's salary Nita's salary కంటే ఎంత తక్కువ అని అడిగాడు. అయితే వాడు ఏంటి అన్నాడు? The percentage by which Papaya's salary is less than Nita's salary. ఎంత తక్కువ? 1 తక్కువ. కంపారిజన్ దేంతో అయింది? నీతాతోనా? బై 5 ఇంటూ 100. 5 1 జా, 5 20 జా, 20%. ఆప్షన్ బి 20%. Next question. Today the difference of two numbers is 15% of their sum. Then find the ratio of the larger number and smaller number. చూడండి, 2 numbers A ఒకటి B ఒకటి తీసుకున్నాను. వాడు ఏంటన్నాడు? The difference of 2 numbers. డిఫరెన్స్ అంటే ఏంటి? A minus B. The difference of 2 numbers is అన్నాడు కదా, is equals to 15%. 15% అంటే ఏంటి? 3/20 ఆఫ్ అంటే ఇంటూ their sum అంటే ఏంటి అవుతుంది? A plus B. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. 20 ఇటు పక్క వస్తే ఏంటి అవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్ అయిపోద్ది. 20 ఇంటూ A 20A మైనస్ 20B is equals to 3A plus 3B. 20A నుంచి 3A మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 17A is equals to ఈ 3B మైనస్ 20B ఇటు పక్క వస్తే ప్లస్ 20B అవుతుంది, 23B అవుతుంది. A by B is equals to ఎంత అవుతుంది? 23/17. వాడు ఏంటి అడిగాడు? ఫైండ్ ద రేషియో ఆఫ్ ద లార్జర్ నంబర్ అండ్ ద స్మాలర్ నంబర్. లార్జర్ నంబర్ ఎంత? 23. స్మాలర్ నంబర్ ఎంత? 17. 23:17. ఆప్షన్ ఏ మీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. P is 6 times larger than Q. P 6 times larger అంటే P Q కంటే 6 times larger. అంటే P1 అయితే 6 times అన్నాడు. అంటే Q ఎంత అవుతుంది? 6 times అంటే 6 అవుతుంది. Then Q is what percent smaller than P? Q P కంటే ఎంత తక్కువ? 5 తక్కువ. 5 బై కంపారిజన్ దేంతో అయింది? P తోనా? P ఎంత? 6 ఇంటూ 100. 100/60. 100/6 అంటే ఎంత? 16.66.
16.66 16.66 into 5 చేస్తే ఎంత అవుతుంది? 16 కి into 5 చేస్తే 80. 66 కి 5 ఇంటూ చేస్తే ఎంత వస్తుంది? 330. 330 అంటే ప్లస్ 3.30. 80 ప్లస్ 3.30 ఎంత వస్తుంది? 83%. 83.30%. 83.30%. ఆప్షన్ ఏ అప్రాక్సిమేషన్ వాల్యూ ఇచ్చాడు 83%. 83% వాల్యూ 83% అనేది మీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 numbers are 30% and 40% less than a third number. సేమ్ టైప్ క్వశ్చన్ మన రీసెంట్ వీడియో లెక్చర్ లో చేసాము. సో వాట్ పర్సెంట్ ఆఫ్ ద సెకండ్ నంబర్ ఈస్ ద ఫస్ట్ నంబర్? అయితే సెకండ్ నంబర్ ఫస్ట్ నంబర్ లో ఎంత పర్సెంటేజ్ అని అడిగాడు. సెకండ్ నంబర్ ఫస్ట్ నంబర్ లో ఎంత పర్సెంటేజ్ అని అడిగాడు. అయితే చూడండి, థర్డ్ నంబర్ తీసుకుంటాను 100. వాడు 8 ఇచ్చాడు. 2 numbers are 30% and 40% less than a third number. ఫస్ట్ నంబర్ ఎంత? 30% తక్కువ. 100 లో 30% తక్కువ అంటే 70. 60% తక్కువ. 40% తక్కువ అంటే ఇక్కడ ఎంత అవుతుంది? 60. ఎట్ అడిగాడు. సో వాట్ పర్సెంట్ ఆఫ్ ద సెకండ్ నంబర్ ఈస్ ద ఫస్ట్ నంబర్? సెకండ్ నంబర్ ఫస్ట్ నంబర్ లో ఎంత పర్సెంటేజ్? కంపారిజన్ దేంతో అయింది? 60 సెకండ్ నంబర్ తోనా అంటే బై 60. ఫస్ట్ నెంబర్ ఎంత? 70 ఇంటూ 100. 0 కి 0 క్యాన్సిల్ అయింది. 100/6 అంటే ఇప్పుడే చేసాం కదా. 16.66 ఇంటూ 7. 16 7 ఎంత? 112. 7 ఇంటూ 6 ఎంత? 42 కదా. ప్లస్ 4.2 సంథింగ్ ఇలాగ వస్తుంది. అయితే మనకి అప్రాక్సిమేషన్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి 112 ప్లస్ 4 పాయింట్ సంథింగ్ ఎంత వస్తుంది? 116 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ యువర్ కరెక్ట్ ఆన్సర్. మీరు ఏం చేయాలంటే ఫ్రాక్షన్ వాల్యూస్ కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి. ఫ్రాక్షన్ వాల్యూస్ ప్రాక్టీస్ చేస్తేనే పర్సెంటేజ్ లెక్కలు మీకు అర్థమవుతుంది. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. లేకపోతే కష్టం అర్థం చేసుకోవడం. సో మీరు ఎప్పుడైనా ఏం చేయాలంటే ప్రతిరోజు మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రాక్షన్ వాల్యూస్ కొద్దిగా ప్రాక్టీస్ చేసేయండి. ఫ్రాక్షన్ వాల్యూస్ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ పర్సెంటేజ్ క్లియర్ గా అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 80% ఆఫ్ A is equals to 50% ఆఫ్ B. 80% అంటే ఎంత? 4/5. 4/5 ఆఫ్ A ఇంటూ A. ఆఫ్ అంటే ఇంటూ is equals to 50% అంటే ఎంత? 1/2 ఆఫ్ అంటే ఇంటూ B. దీన్ని ఏం చేయాలి? A/B చేస్తే ఏంటి వస్తుంది? క్రాస్ మల్టిప్లై చేసండి. B ఇటు వచ్చేస్తుంది. A/B అవుతుంది. ఈ 5 ఇటు పోతుంది అంటే 5. 4 ఇటు వస్తుంది, కిందకి వస్తుంది. ఇంటూ 2 అంటే 8. 5/8. A వాల్యూ వచ్చింది 5, B వాల్యూ వచ్చింది 8. వాడు ఏంటి అడిగాడు? B is equal to x% ఆఫ్ A. B వాల్యూ ఎంత? 8. G equals to x% అంటే x/100 ఆఫ్ A అంటే ఇంటూ A. వాల్యూ ఎంత? 5. 5 1 5 20 క్రాస్ మల్టిప్లై చేసేయండి. x ఈక్వల్ ఎంత వచ్చింది? 160. x ఈక్వల్ ఎంత వచ్చింది? 160. ఆప్షన్ సి 160 మీ కరెక్ట్ ఆన్సర్. వాడు ఎక్స్ వాల్యూ కనుక్కోమని చెప్పాడు. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 160. వాడు లాంగ్వేజ్ లో ఎలా ఇచ్చాడో అలా చేసుకున్నాం. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో నంబర్ పెట్టి కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 8% ఆఫ్ x is the same as 4% ఆఫ్ y. చూడండి 8% ఆఫ్ అన్నాడు కదా ఇంటూ x is equals to 4% ఆఫ్ అంటే ఇంటూ y అన్నాడు కదా y.
అయితే క్యాన్సిల్ చేసండి, పర్సెంటేజ్ కి పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. 4 1 జా 4 2 జా ఎక్స్ బై వై ఎంత వస్తుంది? ఎక్స్ బై వై ఇజ్ ఈక్వల్స్ టు 1/2. ఎక్స్ బై వై ఇజ్ ఈక్వల్ టు 1/2. అయితే ఎక్స్ లో ఏడాడు 20% ఆఫ్ ఎక్స్, 20% ఆఫ్ ఎక్స్ ఇస్ ద సేమ్ ఎస్ వాడు వై లో పర్సెంటేజ్ లో ఇచ్చాడు, వై పర్సెంట్ కి ఎంత అవుతుంది. అయితే ఎక్స్ వాల్యూ 1 ఉన్నప్పుడు వై వాల్యూ 20 అయింది. అయితే ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 20. ఎక్స్ వాల్యూ 20 ఇచ్చాడు కదా, వై వాల్యూ ఎంత అవుతుంది? 10% అవుతుంది, హాఫ్ అవుతుంది కదా. ఎక్స్ వాల్యూ అంటే 20% ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు, వై వాల్యూ ఎంత అవుతుంది? 10% ఆఫ్ వై అవుతుంది. ఎక్స్ లో డబల్ వచ్చింది, ఎక్స్ లో డబల్ వచ్చింది వై. అయితే ఎక్స్ లో డబల్ అంటే ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 20%, వై వాల్యూ డబల్ అవ్వాలి కదా. చూడండి, ఎక్స్ బై వై వచ్చి మనకి 1/2 వచ్చింది, ఎక్స్ బై వై 1/2 వచ్చింది కదా. దీంట్లో ఇలా చేయండి, ఇలా 100 ఇంటూ చేస్తే 100 ఇక్కడ 200 వచ్చింది కదా. 20% ఆఫ్ ఎక్స్, 20% ఫ్రాక్షన్ వాల్యూ ఏంటి? 1/5 ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు వై. వన్ బై 20% ఆఫ్ ఎక్స్ ఇస్ ద సేమ్ ఎస్ వై పర్సెంట్. వైలో ఇక్కడ చూడండి 100 వచ్చింది కదా, 100 ఇలా అర్థం చేసుకోండి. 100 లో 20% ఎంత? 20. 200 లో 20% ఎంత అవుతుంది? 10%. 200 లో 20 ఎంత అవుతుంది? 10%. ఓకేనా? 100 లో 20% 20 వచ్చింది. అయితే వాట్ 20% ఆఫ్ ఎక్స్ ఇస్ ద సేమ్ ఎస్ వై లో 20 అనేది ఎంత పర్సెంట్ అని అడిగాడు. వై లో 20% ఎంత అవుతుంది? 10%. ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏ మీ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, 15% ఆఫ్ అంటే ఇంటూ ఏ ప్లస్ బి is equals to 25% ఆఫ్ ఏ మైనస్ బి. వాడు లాంగ్వేజ్ లో ఎలా ఇచ్చాడో ఈక్వేషన్ లో అలా రాస్తాము. పర్సెంటేజ్ కి పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోయింది. 5 3 జా 5 5 జా ఎంత వస్తుంది? 3a plus 3b, 3a plus 3b is equals to 5a minus 5b. ఈ 3a ఇటు పోతుంది, ఇటు పోతే ఎంత అవుతుంది? 2a అవుతుంది. ఈ మైనస్ 5b ఇటు పక్క వస్తే ప్లస్ 5b అవుతుంది. ఎంత వస్తుంది? 8b. a by b ఎంత అవుతుంది? a by b is equals to 8/2. 8/2 that equals to 4/1. 4/1. Then what percent of b will be equal to a? What percent of b will be equal to a? చూడండి, ఇది క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయడం కొంచెం పర్సెంటేజ్ ఇచ్చారు కదా, ఇక్కడ ఇంటూ 100 చేసేయండి. ఇంటూ 100 చేస్తారు కదా, వాట్ ఏంటన్నాడు? దెన్ వాట్ పర్సెంట్ ఆఫ్ బి విల్ బి ఈక్వల్ టు ఏ. అయితే వాట్ పర్సెంట్ ఆఫ్ బి విల్ బి ఈక్వల్ టు ఏ. బి ఇచ్చాడంత 100 వచ్చింది కదా, బి 100 వచ్చింది. దెన్ వాట్ పర్సెంట్ ఆఫ్ బి విల్ బి ఈక్వల్ టు ఏ. అయితే 100 లో 100 400 కి ఈక్వల్ అంటే ఎంత? 4 టైమ్స్ కావాలి కదా. ఇది 100% ఇంటూ 4 చేస్తే 400 టైమ్స్ చేస్తే b కి అదేంటి a కి ఈక్వల్ అవుతుంది. 400 టైమ్స్ చేస్తే 100 టైమ్ లో ఇంటూ 4 చేస్తే కదా 400 అవుతుంది. అంటే 100% ఇది ఇంటూ 4 చేస్తే 400%. 400% అనేది b యొక్క 400% అయితే a కి ఈక్వల్ అవుతుంది. b యొక్క 400% అయితే a కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, 60% ఆఫ్ A's income is equal to 75% of B's income. 60% of A income, 60% of A అంటే into A is equals to 75%
ఆఫ్ బి అంటే ఇంటూ బి, పర్సెంటేజ్ కి పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోయింది. 15 4 జా 15 5 జా ఏ బై బి ఎంత వస్తుంది? ఏ బై బి వచ్చి మనకి 5/4 5/4 అంటే ఏ 5 యూనిట్ అయితే బి 4 యూనిట్. ఏంటంటే ఇక్కడ దెన్ బీస్ ఇన్కమ్ ఇస్ ఈక్వల్ టు x% ఆఫ్ ఏస్ ఇన్కమ్. బీస్ ఇన్కమ్ ఎంత? 4 is equals to x% ఆఫ్ ఏస్ ఇన్కమ్. x% అంటే x/100, ఏస్ ఇన్కమ్ ఎంత? ఇంటూ 5. 5 1 జా 5 20 జా 20 ఇంటూ 4 ఎంత అవుతుంది? 80. x ఈక్వల్ ఎంత వచ్చింది? 80. వాడు ఏంటన్నాడు? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x వాల్యూ ఎంత వచ్చింది? 80. ఆప్షన్ సి ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. తులసిరామ్ సాలరీ ఈజ్ 20% మోర్ దెన్ కశ్యప్ సాలరీ. తులసిరామ్ సాలరీ ఈజ్ 20% మోర్ దెన్. తులసిరామ్ కి టీ రాశాను, కశ్యప్ కి కే రాశాను. కశ్యప్ సాలరీ కంటే తులసిరామ్ సాలరీ 20% ఎక్కువ. ఎంత ఎక్కువ? 20% ఎక్కువ. అంటే ఇక్కడ 5 లో 20% ఎక్కువ అంటే ఎంత? 1 ఎక్కువ. 1 ఎక్కువ అంటే 5 + 1 ఎంత అవుతుంది? 6 అవుతుంది. వాడేది ఇచ్చాడు? తులసిరామ్ సాలరీ ఈజ్ 20% మోర్ దెన్ కశ్యప్ సాలరీ. కశ్యప్ సాలరీ కంటే తులసిరామ్ సాలరీ 20% ఎక్కువ. 5 ఉంటే ఇక్కడ 6 అయింది, అయిపోయింది. అయితే ఈ తులసిరామ్ సేవ్స్ రేస్ 720. తులసిరామ్ ఎంత సేవ్ చేస్తున్నాడు? 720 which is 4% of his salary. ఈ సాలరీలో 4% 720. 6 యొక్క 4% అంటే ఇది 4/100 is equals to 720. అర్థమైందా? 6 యొక్క 4% is equals to 720. 6 into 4% అంటే 4/100 is equals to 720. ఇది వచ్చి మనకు రేట్ వచ్చింది 1 యూనిట్ వాల్యూ వచ్చింది. వాడికి ఏం కావాలి? ఫైండ్ ద కశ్యప్ సాలరీ. కశ్యప్ సాలరీ ఎంత? 5. ఇది మనకి 1 యూనిట్. దీనికి క్యాన్సిల్ చేసేయండి. 4 into 6 ఎంత? 24. 24 కి ఇక్కడ 3 జా 0 అంటే 1 యూనిట్ వాల్యూ ఎంత వస్తుంది? 3000. 1 యూనిట్ వాల్యూ వచ్చి మనకి 3000. క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది కదా. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 యూనిట్ వాల్యూ ఎంత వచ్చింది? 100 into 30 is equals to 3000. వాడికి కావాల్సింది ఏంటి? కశ్యప్ సాలరీ. కశ్యప్ సాలరీ ఎంత? 5 యూనిట్. 5 యూనిట్ అంటే ఇంటూ 5 చేసుకోవాలి. 3000 into 5 that equals to 15,000. కశ్యప్ సాలరీ ఎంత వచ్చింది? 15,000. ఆప్షన్ ఏ is your correct answer. Next question. A man raised 8,80,000 as his annual salary of the year 2007. 2007లో annual salary ఎంత వచ్చింది? 8,80,000 which is 10% more than his annual salary in 2006. 2006 లో వచ్చిన శాలరీ కంటే 10% ఎక్కువ వచ్చింది. దిస్ యాన్యువల్ ఇన్ ది ఇయర్ వాజ్. అయితే 2006లో శాలరీ ఎంత వచ్చింది? 2006లో శాలరీ ఎంత అవుతుంది? చూడండి, ఇక్కడ 2007, ఇక్కడ 2006. నేను ఎగ్జామ్ చేసుకున్నాను. 2006 లో 100 యూనిట్ శాలరీ వచ్చింది, 100% శాలరీ వచ్చింది. అయితే వాడేటన్నాడు 2006 లో ఎంత అయితే శాలరీ వచ్చిందో దానికన్నా 10% శాలరీ ఎక్కువ వచ్చింది. అయితే 100 లో 10% శాలరీ ఎక్కువ వచ్చిందంటే 110% వచ్చింది. 110% శాలరీ వచ్చింది. అయితే 110% శాలరీ వాల్యూ ఎంత ఇచ్చాడు? 110% is equals to 8,80,000. దీని నుంచి మనకి 1% వాల్యూ ఎంత అవుతుంది? 8,80,000 into 110. వాడికి కావాల్సింది ఎంత? 2006 లో ఎంత శాలరీ ఉంది అని అడిగాడు. 2006 లో ఎంత శాలరీ ఉన్నది? 100. అయితే ఇంటూ 100 చేస్తారు. ఇది వచ్చి మనకి 1% వాల్యూ వచ్చింది. అయితే 2006 లో ఎంత పర్సెంట్ శాలరీ వచ్చింది? 100% కదా. ఇంటూ 100 చేశాను. 0 కి 0 క్యాన్సిల్ చేసేయండి. ఇక్కడ మిగిలింది 11. 11 8 ఎన్ని సున్నాలు ఉన్నాయి? 1 2 3 4
ఇక్కడ వస్తున్న 5 సున్నాలు 1 0 2 3 4 5. అయితే ఎంత వచ్చింది సాలరీ? 8 lakh. 2006 లో సాలరీ ఎంత వచ్చింది? 8 lakh. ఆప్షన్ బి. ఆప్షన్ బి మీ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రామ్ సేవ్స్ 14% ఆఫ్ హిస్ సాలరీ వైల్ శ్యామ్ సేవ్స్ 20% ఆఫ్ హిస్ సాలరీ. అయితే రామ్ వాడి సాలరీలో 14% సేవ్ చేసుకుంటున్నాడు, అలాగే శ్యామ్ వాడి సాలరీలో 22% సేవ్ చేసుకుంటున్నాడు. ఇఫ్ బోత్ గెట్ ఈక్వల్ సాలరీ, వాళ్ళిద్దరి సాలరీ ఈక్వల్, వాళ్ళిద్దరి సాలరీ రామ్ సాలరీ ఈజ్ ఈక్వల్స్ టు శ్యామ్ సాలరీ. అయితే శ్యామ్ ఎంత సేవ్ చేసుకుంటున్నాడు? 1540. పర్సెంటేజ్ ఎంత సేవ్ చేసుకుంటున్నాడు శ్యామ్? 22%. 22% ఇజ్ ఈక్వల్స్ టు 1540. అయితే 1% ఇజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? 1540 by 22. 22 1 జా 22 7 జా 70 టైమ్స్ 70 వచ్చింది. 1% వాల్యూ 70 వచ్చింది. పడేటట్టు కూడా. దెన్ హౌ మచ్ దట్ రామ్ సేవ్? రామ్ ఎన్ని పర్సెంట్ సేవ్ చేసుకున్నాడు? 14%. 70 into 14, 70 into 14 ఎంత అవుతుంది? 14 7 జా 98. 98 పక్కన సున్నా పెడితే 980. ఆప్షన్ బి. 14% వాల్యూ అడిగాడు. 14 into 70. 14 7 జా 98 పక్కన సున్నా 98 980. ఆప్షన్ బి is your correct answer. Next question. If the numerator of a fraction is increased by 200% and the denominator is increased by 400%, the resultant fraction is 1 by 20. 1 by 20. What was the original fraction? ఇది న్యూమరేటర్, ఇది డినోమినేటర్. అయితే న్యూమరేటర్ ఈజ్ ఆల్సో ఇట్ ఈజ్ 100% ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఈ 100% లో 200% పెరిగింది అంటే మొత్తం ఎంత అయింది? 300%. డినోమినేటర్ కన్నా డినోమినేటర్ కూడా 100%. 100% లో 400% పెరిగిందంటే ఇక్కడ 500%. ఇంత పెరిగాక ఒరిజినల్ ఫ్రాక్షన్ ఎంత అయింది? 1 by 20. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఇచ్చాడు. ప్రాపర్ ఫ్రాక్షన్ లో రాస్తే ఎలా అవుతుంది? 21 జా 20 plus 1 21 by 20. 21 by 20. 300 ఇక్కడ 500 కదా, 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్ చేసేయండి. ఇక్కడ 3 1 జా 3 7 జా 5 1 జా 5 4 జా. ఒరిజినల్ ఫ్రాక్షన్ ఎంత వచ్చింది? 7 by 4. ఒరిజినల్ ఫ్రాక్షన్ ఎంత వచ్చింది? 7 by 4. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ మీ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ సేమ్ అలాగే. If the numerator of a fraction is increased by 200%, 200% ఇంక్రీజ్ అయింది. టోటల్ ఎంత ఇంక్రీజ్ అయింది? 300% ఇంక్రీజ్ అయింది. బై డినోమినేటర్ లో 350% ఇంక్రీజ్ అయింది. టోటల్ గా ఎంత అయింది? 450%. is equals to the resulting fraction ఎంత ఇచ్చాడు? 5 by 12. 5 by 12. 59 జా 56 జా 3 3 జా 3 4 జా. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది? 3 1 జా 3 2 జా 2 4 జా 8 5 by 8. 2 4 జా 8 కదా, 5 by 8. 5 by 8 వచ్చి మీ ఒరిజినల్ ఫ్రాక్షన్ అవుతుంది. 5 by 8. ఆప్షన్ బి. ఆప్షన్ బి. నెక్స్ట్ in an exam consisting of 80 questions carrying 1 mark each. ఒక ఎగ్జామ్ లో 80 క్వశ్చన్స్ ఉంది. each question 1 mark. Arpita answers 65% of the first 40 questions correctly. అయితే ఫస్ట్ 40 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసింది కదా, దాంట్లో 65% క్వశ్చన్స్ కరెక్ట్ రాసింది. How many percent of the remaining 40 questions must she answer correctly in order to score 75% marks in the entire exam? అయితే ఎంటైర్ ఎగ్జామ్ లో 75% స్కోర్ చేసుకోవాలి. టోటల్ 1 మార్క్స్ లెక్క 80 క్వశ్చన్స్ అని టోటల్ మార్క్స్ ఎంత? 80.
80లో 75% మార్క్ స్కోర్ చేసుకోవాలి. 75% కి ఫ్రాక్షన్ వాల్యూ 83/4. 4 1 జా 4 2 జా 23 జా 60. అయితే దానికి ఎన్ని మార్కులు రావాలి? 60 మార్క్స్ రావాలి. 60 మార్క్స్ రావాలి. అయితే ఫస్ట్ ఏం చేసింది? ఫస్ట్ 40 క్వశ్చన్ లో 65% కరెక్ట్ చేసింది. 65% కరెక్ట్ చేసింది. అయితే 65% కి ఫ్రాక్షన్ వాల్యూ ఏంటి? 13/20. 13/20. 21 జా 22 జా 2 into 13 26. ఫస్ట్ 40 క్వశ్చన్ లో 26 కరెక్ట్ చేసింది. టోటల్ గా ఎన్ని కరెక్ట్ చేయాలి? 60. అయితే మిగిలిన 40 క్వశ్చన్ లో ఎన్ని కరెక్ట్ చేసుకోవాలి? 60 - 26 34 కరెక్ట్ చేసుకోవాలి. 34 కరెక్ట్ చేసుకోవాలి. 34 అవుట్ ఆఫ్ ఎన్ని క్వశ్చన్స్? 40 క్వశ్చన్ మిగిలింది. 40 క్వశ్చన్ కదా, పర్సెంటేజ్ కట్టాలి. ఇంటూ 100. 22 జా 25 జా 2 1 జా 2 17 జా 17 into 5 85%. 17 into 5 85%. 85% ఆప్షన్ బి. ఆప్షన్ బి. అర్థమవుతుందా? నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 65 స్టూడెంట్స్ అండ్ 4 టీచర్స్. చూడండి, ఒక క్లాస్ లో 65 స్టూడెంట్స్ ఉన్నారు, 4 టీచర్స్ ఉన్నారు. Each student gets 20% of the total number of students and each teacher gets 40% of the total number of students as sweets. How many sweets were there in total? చూడండి, టోటల్ గా 65 స్టూడెంట్స్ ఉన్నారు. ఇది స్టూడెంట్స్, 4 టీచర్స్ ఉన్నారు. అయితే ఏమన్నాడు క్వశ్చన్ లో? ఈచ్ స్టూడెంట్ గెట్స్ 20% of the total number of students and each teacher gets 40% of the total number of students as sweet. అయితే స్వీట్స్ ఎలా పంచుకున్నారు? అయితే స్టూడెంట్స్ కి దొరికింది ఎంత? 65% లో 20%. 65% లో 20% అంటే 1/5. 5 1 జా 5 13 జా. ఈ మొత్తం 65 స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి 13 లెక్క స్వీట్స్ దొరికింది. అలాగే ఈ 4 టీచర్స్ ఉన్నారు కదా, వాడేంటన్నాడు? టీచర్ గెట్స్ 40% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత? 65. 65 కి దీంట్లో 40% ఎంత అవుతుంది? 2/5. 5 1 జా 5 13 జా 13 into 2 ఎంత? 26. టోటల్ గా ఇన్ని స్వీట్స్ పంచుకున్నారు. అయితే వాడు ఏంటని అడిగాడు? హౌ మెనీ స్వీట్స్ వర్ దేర్ ఇన్ ది టోటల్. టోటల్ గా ఎన్ని స్వీట్స్ ఉన్నాయి? 65 into 13. 65 into 10 ఎంత అవుతుంది? 650. 650 into 650. 65 into 3 ఎంత? 195. 650 195. 650 195 ఎంత అవుతుంది? 845 ప్లస్ 4 into 26 ఎంత అవుతుంది? 104. 845 plus 104. 845 plus 104 ఎంత అవుతుంది? 949. 949. ఆప్షన్ సి. ఆప్షన్ సి is your correct answer. నెక్స్ట్ చూడండి. రవి ఈజ్ 12 years younger than సూర్య. సూర్య కన్నా 12 సంవత్సరాలు చిన్న రవి. Ravi's age is 40% of the sum of his and Surya's age. చూడండి, Ravi's age is రవి ప్లస్ సూర్య ఏజ్ లో 40%. 40% అంటే ఏంటి? 2/5. 40% అంటే ఏంటి? 2/5. 5 అనేది ఆర్ ప్లస్ ఎస్ సాలరీ అయితే, రవి ప్లస్ సూర్య సాలరీ 5 యూనిట్ అయితే రవి ఏజ్ ఎంత? రవి ప్లస్ సూర్య వీళ్ళ ఇద్దరు ఏజ్ కలిపి 5 యూనిట్ అయితే దాంట్లో రవి ఒక్కడి ఏజ్ ఎంత? 2 యూనిట్. అయితే రవి ఒక్కడి ఏజ్ 2 యూనిట్ అయితే సూర్య ఏజ్ ఎంత అవుతుంది? 3 యూనిట్. రవి 2 అయితే సూర్య 3 యూనిట్. అయితే వాడు క్వశ్చన్ ఏమన్నాడు? రవి ఈజ్ 12 years యంగర్ దెన్. అయితే రేషియోలో 1 యూనిట్. క్వశ్చన్ ఏమిచ్చాడు? 12 years. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 12 years కదా. అయితే 3 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 36. 2 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 24. వాట్ విల్ బి ద సూర్యాస్ ఏజ్?
9 years from today. అయితే ఈ రోజు నుంచి 9 years తర్వాత సూర్య ఏజ్ ఎంత అవుతుంది? ప్రెసెంట్ ఏజ్ ఎంత? 36. 9 years తర్వాత ఎంత అవుతుంది? +9. 36 + 9 ఎంత? 45. ఆప్షన్ డి మీ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ టైప్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ 520. టూ నంబర్స్ యొక్క సమ్ 520 ఇచ్చాడు. ఇఫ్ ద లార్జర్ నంబర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 4% and the smaller number is increased by 12%, then the numbers obtained are equal. అయితే లార్జర్ నంబర్ నుంచి 4% డిక్రీజ్ చేసి స్మాలర్ నంబర్ నుంచి 12% ఇంక్రీజ్ చేస్తే ఆ వచ్చింది ఏంటి? ఈక్వల్ అవుతుంది. వచ్చిన నంబర్ సైడ్ అవుతుంది, ఈక్వల్ అవుతుంది. దెన్ ఫైండ్ ద స్మాలర్ నంబర్. చూడండి, నేను రెండు నంబర్లు తీసుకున్నాను, ఏ ఇంకోటి బి. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 520. ఇఫ్ ద లార్జర్ నంబర్ ఈస్ డిక్రీజ్డ్ బై 4%, నేను లార్జర్ నంబర్ కి ఏ అనుకున్నాను, స్మాలర్ నంబర్ కి బి అనుకున్నాను. అయితే లార్జర్ నంబర్ లో ఎంత పర్సెంట్ డిక్రీజ్ అయింది? 4%. 4% డిక్రీజ్ అయింది అంటే 4% డిక్రీజ్ అయిందంటే మిగిలింది ఎంత? 96%. ఏ ఇంటూ 96% ఈజ్ ఈక్వల్ అన్నాడు కదా. బిని నేను స్మాలర్ నంబర్ తీసుకున్నాను ఇంటూ బిలో ఎంత ఇంక్రీజ్ అయింది? 12% ఇంక్రీజ్ అయింది. 100 నుంచి 12 ఇంక్రీజ్ అయితే 112%. 112% పర్సెంటేజ్ కి పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. 16 6 జా 16 7 జా ఏ బై బి ఎంత అవుతుంది? ఇజ్ ఈక్వల్స్ టు 7/6. అయితే వాడేంటి అడిగాడు? the sum of two numbers 520 and this 7/6 అవుతుంది. 7 + 6 ఎంత? 13 యూనిట్ ఇచ్చిన 13 యూనిట్ వాల్యూ రిప్రజెంట్ చేస్తుంది 520 కి. వాడు ఏంటి అడిగాడు? దెన్ ఫైండ్ స్మాలర్ నంబర్ ఏంటి? బి కదా. అయితే 13 యూనిట్ వాల్యూ ఇచ్చాడు 520. 1 యూనిట్ వాల్యూ ఎంత వస్తుంది? 520/13. వాడు అడిగిన స్మాలర్ నంబర్ ఎంత? 6 × 6. 13 1 జా 13 4 జా 40 × 6 ఎంత? 240. ఆప్షన్ బి మీ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, when 75 is added to 75% of a number, the result obtained is equal to the same number. Then find 40% of that number. అయితే చూడండి, క్వశ్చన్ లో ఎలా ఇచ్చాడో అలా రాసుకుందాం. when 75 is added to the 75% of a number, 75% of a number. అయితే ఒక నంబర్ నేను n తీసుకున్నాను. n లో 75% కి 75 యాడ్ చేస్తే అదే నంబర్ వస్తుంది. n లో 75% అంటే n ఇంటూ 3/4. 75% అంటే 3/4 ప్లస్ 75 8 తీసుకోమన్నాడు. 8 చేస్తే అదే నంబర్ వస్తుంది. అదే నంబర్ అంటే ఎంత? 10 వచ్చింది కదా. దీన్ని సాల్వ్ చేసుకోవాలి. లేదా 75% లో 25, 75% లో 75 కలిపితే 100% అవుతుంది. అది 75% లో ఎంత పర్సెంట్ కలిపితే 100% అవుతుంది? 25%. 25% కలిపితే కదా 25 వాల్యూ ఎంత ఇచ్చాడు? 75. అయితే 1% వాల్యూ ఎంత? 3. 100% వాల్యూ ఎంత వస్తుంది? 300 × 100. 300. వాడు అడిగింది ఏంటి? దెన్ ఫైండ్ ద 40% ఆఫ్ దట్ నంబర్. 300 లో 40% ఎంత వస్తుంది? 300 ఇంటూ 40% కి ఫ్రాక్షన్ వాల్యూ 2/5. 560 టైమ్స్ 60 × 2 120. ఇలా చేసినా అవుతుంది. లేకపోతే లాంగ్వేజ్ లో ఇలా ఇచ్చాడు అలా రాసాను, దేన్ని సాల్వ్ చేస్తేనే అవుతుంది. అయితే n × 3 ఎంత? 3n. ఇది మల్టిప్లికేషన్ అయిపోద్ది. 4 × 75 ఎంత? 300. 3n ప్లస్ 300 ఎల్సిఎం తీస్తే 300 అయిపోద్ది. ఇది ఇటు పక్క మల్టిప్లికేషన్ అయిపోతే 4n అవుతుంది. 3n ఇటు పక్క వస్తే n వస్తుంది. 4n నుంచి 3n మైనస్ చేస్తే n వాల్యూ ఎంత వస్తుంది? 300. 300 లో 40% అడిగాడు కదా, ఇంటూ 2/5.
5 1 जा 560 times 60 into 2 120. Option C is your correct answer. ఏ టైప్ చేసినా అవుతుంది, ఎలా చేసినా కూడా ఆన్సర్ ఒకటే వస్తుంది. ఓకేనా? మనం ఎగ్జామ్లో ఎలా చేయాలి, 25% వాల్యూ ఇచ్చాడు కాబట్టి 25% వాల్యూ ఇచ్చాడు 75కి 1% వాల్యూ వచ్చింది 300%, 300 అవుతుంది. 300 లో 40% ఇంటూ 2/5 ఎంత వచ్చింది 120. ఆప్షన్ సి మీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. In a village, 30% of the population is literate. If the total population of the village is 6,600, then the number of literate is. అయితే వాడు ఏంటి ఇచ్చాడు, టోటల్ పాపులేషన్ ఇచ్చాడు 6,600. 6,600 లో 30% అన్నాడు. 30% అంటే ఏంటి, 3/10. వాడు ఏంటి అడిగాడు, దెన్ ద నంబర్ ఆఫ్ లిటరేట్ అన్నాడు. లిటరేట్ ఎంతమంది, 30% కదా. 30% ఫ్రాక్షన్ వాల్యూ ఏంటి, 3/10. 0కి 0 క్యాన్సిల్ అయిపోయింది. 660 into 3 ఎంత, 660 into 3 is equals to 66 into 3 ఎంత, 198. పక్కన 0, 1980. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ మీ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్, 2 numbers A and B are such that the sum of 5% of A and 4% of B is 2/3 of the sum of 6% of A and 8% of B. Then what will be the ratio of B? A and B are such that sum of 5% of A and 4% of B. 5% of A. 5% of A plus 4% of B is equal to 2/3 of sum of 6% of A. 6% of A plus 8% of B. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ A/B వచ్చేస్తుంది. ఎలా చేయాలో చూడండి. 5% of A, 5% ఫ్రాక్షన్ వాల్యూ ఏంటి, 1/20 ఆఫ్ A అంటే ఇంటూ A ప్లస్ 4% అంటే ఏంటి, 1/25 into B is equals to 2/3 into 6% of A అంటే 6% of A అంటే ఎంత వస్తుంది, 3/50 A ప్లస్ 8% of B అంటే 2/25 into B. ఫ్రాక్షన్ వాల్యూ బాగా తెలుసుకోవాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి. లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయాలంటే మీకు ఒక గంట పడుతుంది. ఫ్రాక్షన్ వాల్యూ తెలిస్తే ఈజీగా సింపుల్ గా చేసేయచ్చు. అయితే దీన్ని ఏం చేస్తారు, ఎల్సిఎం కడతారు. ఎల్సిఎం ఎంత వస్తుంది, 20 25కి 100 వస్తుంది. ఎల్సిఎం 100 వస్తే 20 into 5 5A plus 4B is equals to 2/3. ఎల్సిఎం కడితే ఎంత వస్తుంది, 50. 3A 25 2 जा 2 into 2 4B చూడండి. 51 जा 50 2 जा క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. ఇది ఇటు పక్క వస్తుంది కదా. 3 into 5 15A 15A plus 12B is equals to 2 into 2 4 కదా. 4 into 3 12A plus 4 into 4 16B. ఇక్కడ 15A ఉంది ఈజ్ ఈక్వల్ టు ఇటు పక్క 12A ఉంది. 12A ఇటు పక్క వస్తే 3A అవుతుంది. 3A is equals to 4B. 12B ఉంది ఇటు పక్క 16B ఉంది. 16B minus 12B ఎంత, 4B. దీని నుంచి A/B ఎంత వచ్చింది, ఇటు పక్క వచ్చింది 4/3 వచ్చింది. మరి ఏంటి అడిగాడు, దెన్ వాట్ విల్ బి ద రేషియో A/B ఎంత వచ్చింది, 4:3. 4:3. ఆప్షన్ ఏ మీ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్లో అప్కమింగ్ ఇలాంటి వీడియోలు చూడడానికి
సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.